చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన ప్రధాని. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్న మోదీ. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చ. పెదపూడి సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనపర్తి ఎమ్మెల్యే. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్న నల్లమల్లి రామకృష్ణారెడ్డి. అక్బరుద్దీన్ కు దమ్ముంటే కొడంగల్ బరిలో నిలవాలంటూ బండి సంజయ్ సవాల్. డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని హెచ్చరిక. ఓటమి కోరల్లోంచి గెలుపు బాటలోకి. శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం. 43 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చి నేడు స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ఈ సమావేశం జరిగింది. 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులందరూ తమ తమ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారనేది ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదేవిధంగా ఇటీవలే జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపు సమీక్షించారు. ఎన్నికల సభలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని, ఎన్నికల్లో పార్టీ పనితీరు సంతృప్తిగా ఉందని మోదీ తెలిపారు. ఏ ఒక్కరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. గుండెలు బరువు చేసుకుని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పారిస్ ఒలింపిక్స్ లో ఆడేందుకు వెళ్లిన అథ్లెట్లను ప్రజలంతా ఉత్సాహపరచాలని, అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. పారిస్ ఒలింపిక్స్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచ వేదికపై మన క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు పారిస్ ఒలింపిక్స్ ద్వారా అవకాశం వచ్చింది. దేశానికి ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాలు సాధించడానికి వెళ్లిన మన అథ్లెట్లను ప్రోత్సహించండి, ఇక భారత్ ను ఉత్సాహపరచండి అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తన రేడియో షో మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్ లో ఆదివారం మాట్లాడారు. తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా వ్యవహరిస్తూ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ ను మహారాష్ట్ర గవర్నర్ గా పంపారు. జిష్ణు దేవ్ త్రిపుర బీజేపీ సీనియర్ నాయకుడు. 2018 ఎన్నికల్లో చారిలాం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన బిప్లవ కుమార్ దేవ్, మణిక్ సహా ప్రభుత్వాల్లో మంత్రిగాను పనిచేశారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే స్థానానికి వీర విధేయుడైన జిష్ణుదేవ్ను ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా నియమించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్టు పై చర్చ జరిగింది. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతిరోజు 28,000 మంది ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించే ఏర్పాటు చేయనున్నారు. కొడంగల్ పట్టణంలో ఇప్పటికే ప్రారంభమైన సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ CSR ఫండ్స్ తో నిర్వహణలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్లో పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు దీనిపై
పూర్తిగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి ఏమాత్రం దమ్మున్నా వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేయాలని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో అక్బరుద్దీన్ ను కొడంగల్ నుంచి బరిలోకి దింపి గెలిపించి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి ఇలా స్పందించారు. ఆ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపితే డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని హెచ్చరించారు. ఎంఐఎం గోడ మీద పిల్లి లాంటి పార్టీ అని ఎవరు అధికారంలో ఉంటే వారికి పంచన చేరడం ఆ పార్టీకి అలవాటని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బోనాల పండుగకు ప్రభుత్వం 5 లక్షలు మాత్రమే ఇస్తే రంజాన్ పండుగకు 33 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని చెప్పారు. భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది. అనేక జిల్లాలో గల్లీ గల్లి కూడా గ్రామాల వారిగా కుల సంఘాల వారిగా బోనాల జరుగుతున్నది. ఒక మంచి వాతావరణం జరుగుతున్నది. కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా, జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షాలు అందించాలని చెప్పి, ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం. పక్కా మారుస్తాం, గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం. దాన్ని అనుమానం విధాలు అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. అంటే 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. ఇబ్బందులు తెచ్చుకోండి, కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి. మూడదానికి ఏమైనా వీళ్ళు ఎంఏ పాటలు వాళ్ళు గోడ మీద పిల్లలు ఇటు పడితే ఇటు దుంకుతారు, ఇటు పడితే ఇటు. అధికారంలో ఎవ్వరు ఉంటే వాళ్ళకు మోస్తారు. మూడదాకా కేసీఆర్ అనుకుని చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తింటే కేసీఆర్ తింటారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అడిగారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి పోయారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో కూడా ట్యాక్సులు కట్టద్దు, ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేయిస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలోని 30 పడకల సామాజిక ఆసుపత్రిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, పేద ప్రజలకు ప్రభుత్వం అందించే వైద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని, అలాగే ఆసుపత్రిలో కావాల్సిన మౌలిక సదుపాయాలకు కృషి చేస్తామన్నారు. అనంతరం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి మీడియాతో మాట్లాడారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి. ఇతర సిబ్బంది అందరితో సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఇక్కడ ఇంకా అదనంగా సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి, ఇవన్నిటిపైన సమీక్ష చేస్తే గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. మరో రోజు ప్రభుత్వం ఇక్కడ సిహెచ్సి అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది. కానీ గత 4 సంవత్సరాలుగా పనులు సాగుతున్న అది పనులు పూర్తిగాని పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సేవలకి పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అందువలన ఇంజనీరింగ్ అధికారులతో కూడా త్వరలోనే సమీక్ష చేసి ఆ పనులు త్వరితగతిన పూర్తి అవడం కోసం ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన తగు నిర్ణయం తీసుకొని సక్రమమైన రీతిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలు తప్పించి, ఉదాహరణకి ఇవాళ ఇక్కడ సిహెచ్సినే తీసుకుంటే ఈ బిల్డింగ్ గతంలో ఎప్పుడో నిర్మాణం అయింది. పైన అదనపు వసతి, అడిషనల్ అకామిడేషన్ కోసం కొంత
ప్రొవిజన్ ఇచ్చారు. అది పూర్తి కాకుండానే భవనాలపైన పేర్లు వేసుకునే పరిస్థితి, ప్రోటోకాల్ నిబంధనలకి పూర్తిగా వ్యతిరేకంగా నిర్మాణం సక్రమంగా పూర్తి చేసి శిలాఫలకం వేసుకోవడం అనేది గతంలో ఎవరినైనా చూసాం ప్రజాప్రతినిధులు. ఆ విధంగా కాకుండా బిల్డింగుల పైన పెద్ద పెద్ద పేర్లు రాసుకుని ప్రచార ఆర్భాటాలకు పోవడం, తీరా అక్కడ చూస్తే అక్కడ సౌకర్యాలు లేమి, ఇక్కడ కనీసం టాయిలెట్స్ లేవు, అదేవిధంగా కొంత మెడికల్ ఎక్విప్మెంట్ లేదు, ఇన్వెస్టిగేషన్స్కి అంతరాయం ఉంది, అదేవిధంగా ప్రధానంగా డాక్టర్స్ కన్సల్టేషన్కి ప్రధానంగా లోపంగా ఉంది. ఇన్ని లోపాలు పెట్టుకుని ఏ విధంగా ఆ ప్రచారం చేసుకున్నారనేది మరి సాక్షాత్తు అయిన వైద్యుడు అయ్యి ఉండి ఇక్కడ వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ఓన్లీ ప్రచారానికి మాత్రమే పరిమితం అవడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు పూర్తిగా నాకు ఒక అవగాహన రావడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం హయాత్ నగర్ రాఘవేంద్ర నగర్ కాలనీలో పోచమ్మ తల్ల దేవాలయ బోనాల వేడుకల్లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారికి బోనం సమర్పించే ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతుందన్నారు. గోల్కొండ బోనంతో మొదలై బలకంపేట, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీలోని అమ్మవారికి బోనాలు చెల్లించడం నెల రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. అందరూ చల్లగా జీవించే భాగ్యం కలగాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందన్నారు. అమ్మవారికి బోనం సమర్పించేటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అందులో ముఖ్యంగా గోల్కొండ బోనంతో మొదలై ఇవాళ సికింద్రాబాద్ అమ్మవారి బోనంతో, అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి బోనంతో 1 మంత్ పాటు, నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ పండుగ అందరూ కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని, మంచి పంటలు పండి సుఖ సంతోషాలతో జీవించేటువంటి భాగ్యం తెలంగాణ ప్రజలకు కలగాలని చెప్పి ఈ సందర్భంగా మొక్కులు చెల్లించడం జరిగింది. దివంగత మహానేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో జైపాల్ రెడ్డి ఘాట్ కి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరెడ్డి, మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాసం రామరెడ్డి కూడా పాల్గొని నివాళులర్పించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి ఉధృతికి బ్రిడ్జిపేట వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి 3,000 రూపాయలతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని సిటీ శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ దగ్గరలో ఉన్న చందాసత్రం పునరావాస కేంద్రంలోని గోదావరి వరద బాధితులను బియ్యం, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులను అప్రమత్తం చేసి బ్రిడ్జిపేట, ఇతర లోతట్టు ప్రదేశాల్లో ఉన్న వరద బాధితులను పునరావాస కేంద్రాలు చందాసత్రం, ఆల్కాట్ గార్డెన్స్ లో వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. వరద బాధితులు ఏదైతే ఉన్నారో బ్రిడ్జ్ లంక కింద ఉంటారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సిటీలో పునరావాస కేంద్రానికి తీసుకురావడం జరిగింది. వరద ఒక లెవెల్స్ పెరిగినప్పుడు తక్షణమే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని చందాసత్రంలో పెట్టున్నాం, కొంతమందిని ఆల్కాట్ గార్డెన్స్లో కూడా ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా నాణ్యమైన భోజనం అన్నీ కూడా ప్రభుత్వ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మొన్న అసెంబ్లీలో ఇలాగా వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నది మరి సభ్యులందరూ కోరగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గతంలో 2,000 ఇచ్చేవారు కుటుంబానికి, దాన్ని పెంచి 3,000 రూపాయలు ఇస్తూ రేషన్ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఒక నూనె ప్యాకెట్టు, బంగాళదుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, ఇవన్నీ కూడా సుమారు 2,000 రూపాయలు ఉండొచ్చు. 3,000, 2,000 కలిపి 5,000 రూపాయలు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ
ఈరోజు చందా సత్రంలోని వరద బాధిత కుటుంబాలందరికీ కూడా ఆ ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వారికి ప్రతిసారి కూడా ఇలా జరిగినప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటాం, అక్కడి నుంచి రండి, శాశ్వత కట్టడాలు కడతా ఉన్నాం, వచ్చి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. వరద వచ్చినప్పుడు మీరు ఇబ్బందులు పడి వారికి కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లులన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం రమ్మన్నాం. కానీ వాళ్ళు గోదావరి మాత్రం నమ్ముకొని ఉన్నవారు, గోదావరి బిడ్డలు, వారికి అక్కడ ఉంటేనే వారికి తల్లికి చేరువుగా ఉండి వారికి ఆనందంగా ఉంటుంది. ములుగు జిల్లాలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రజలు బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. కన్నాయిగూడెం మండలం కంతాన్పల్ల 2వ లో లెవెల్ వంతెన, గోవిందరావుపేట మండలంలోని రాఘవాపట్నం దయ్యాలవాగు వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా తరలించాలని కలెక్టర్ సూచించారు. తిరగడానికి ఇదే రోడ్డు, కానీ ఇప్పుడు తిరగడానికి లేదు. మధ్యలో ఇది ఏదైనా అయిపోతే ఏమవుతుంది? అది అట్లనే యాక్సిడెంట్ అట్లనే అవుతుంది, పడిపోతాం. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ నాట్ వెరీ పర్మనెంట్. అలా ఇమీడియట్లీ ఏం అవ్వకూడదు, స్ట్రెంథనింగ్ ఉండాలి అని మేము చేస్తున్నాం. అంతే అప్లై చేయండి. అటు కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని కాపు కళ్యాణ మండపం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించేందుకు అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా డిఎస్సి కోచింగ్ అప్లికేషన్లు 432 మంది అప్లికేషన్లు తీసుకోవడం జరిగిందని, వీరందరికీ ఆదిత్య, గోదావరి, గైడ్ వంటి వాటితో పోటీ పడే విధంగా బెస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వడం జరుగుతుందని, వీరందరికీ కోచింగ్ తో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక నియోజకవర్గంలోని ఈ కోచింగ్ తీసుకున్న 170 మంది అయినా టీచర్ పోస్టులు సాధించాలని ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టడం జరిగింది. 5 సంతకాల్లో అతి ప్రధానమైంది, కీలకమైంది విద్యా వ్యవస్థకు సంబంధించి ఈనాడు ఏదైతే కొరతగా ఉందో టీచర్స్ యొక్క, ఉపాధ్యాయుల యొక్క కొరత, ఆ కొరతను తీర్చాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో 16,000 పైబడి ఉపాధ్యాయుల్ని వివిధ విభాగాల్లో తీయాలని చెప్పి నిర్ణయించడం, డిఎస్సి ప్రకటించడం, దాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెట్ కానీ డిఎస్ఏ కానీ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే కోచింగ్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా. ఈ ఉచిత క్యాంప్ అన్నది మెటీరియల్తో సహితంగా బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, స్టేషనరీతోటి. అది చెప్పడమే కాకుండా, అది ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఉంటుంది, టీ సదుపాయం కూడా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా విద్యార్థులు ఇక్కడే ఉండి పూర్తి టైం అంతా కూడా కేటాయించి వాళ్ళ క్లాసెస్లో పాల్గొని రేపు జరిగేటటువంటి ఎంపికలు ఎక్కువ శాతం, అంటే సుమారు 432 మంది వచ్చారు, కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 432 మందికి కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ
తెలంగాణలోని బొగ్గు బ్లాక్లకు సింగరేణికే నేరుగా కేటాయించాలని వేలంపాట నాపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి సింగరేణి పరిరక్షణ యాత్రను చేపడుతున్నట్లుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ యాత్రకు సంబంధించిన పోస్టర్లను నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న ఉదయం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం యాత్రను ప్రారంభిస్తారని అన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు 8 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని, కొత్తగూడెంలో ముగింపు సభ ఉంటుందని వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో రేపటి నుండి సింగరేణిని కాపాడాలని చేపట్టేటువంటి యాత్రను కొమరంభీం జిల్లా ప్రజలు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కొమరం జిల్లా పార్టీగా కోరుతున్నాం. ఈరోజు సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. దానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వత్తసు పలుకుతూ ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఏదైతే సిపిఎం పార్టీ సింగరేణి బొగ్గు గనులను కాపాడాలని, సింగరేణిని ప్రైవేట్ పరం చేయకూడదని చేపట్టిన ఈ యాత్రను జయప్రదం చేసి సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజానికపై ఉంది అని ప్రతి ఒక్కరి యొక్క యాత్రలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. చిత్తూరు నగరంలోని R&B అతిథి గృహంలో ఆదివారం మధ్యాహ్నం IFTU పార్టీలో మాజీ CITU జిల్లా కార్యదర్శి చైతన్య 6 సంఘాల నాయకులు చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయప్పనేని హరికృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాలు కార్మికుల కోసం పోరాటం చేస్తున్న ఏకైక సంస్థ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అన్నారు. ఈ సంస్థలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చైతన్య 6 సంఘాల నుండి నాయకులు చేరడం హర్షానీయమన్నారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యల పరిష్కారానికి మరింత పటిష్టంగా కృషి చేస్తామన్నారు. నూతనంగా పార్టీలో చేరిన జిల్లా నాయకులు చైతన్య మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా కార్మికుల కోసం పోరాటం సాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో IFTUలో చేరడం తన పోరాటానికి ఒక నూతన శకమన్నారు. 40 సంవత్సరాలుగా ఈ చిత్తూరు కేంద్రంగా జిల్లా మొత్తానికి కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్గా సేవ చేశాను. అది మీకు తెలుసు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత సమస్యలన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నది. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ, ఫ్యాక్టరీ వర్కర్లకు సంబంధించి కానీ, లేదంటే స్థానికంగా ఉన్న ఇతర రంగాల వర్కర్లకు సమస్యలు రోజు పెరిగిపోతున్నది. ఈ సమస్యలు పరిష్కరించడానికి నేను మరింత క్రియాశీలంగా పనిచేయాలని IFTU ఈరోజు చేయడం జరిగింది. నేను ఉంటే హామీ ఇస్తున్న జిల్లా కార్మిక వర్గానికి ఈ యొక్క IFTU సంస్థ ద్వారా ఈ జిల్లాలో ఈ రంగాల కార్మికులకు నేను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఒకే మాట అంటే మధ్యాహ్నం పోయిన వర్కర్లకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదు, కేవలం 3,000 ఇస్తున్నారు. రెండవది ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని నిలిపేస్తాము, మీరు వేరే వాళ్ళతో చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది కరెక్ట్గా IFTU బయటపడుతుంది. అట్లాగే ఆశా వర్కర్స్కు వేధింపులు ఎక్కువైనది, అంగన్వాడీ వర్కర్స్కు వేధింపులు ఎక్కువైనాయి. అట్లాగే ఫ్యాక్టరీ వర్కర్స్లో యజమానులు హరాస్మెంట్ ఎక్కువైంది. కాబట్టి ఈ సమస్యలన్నిటిపైన నేను పనిచేయడానికి సిద్ధపడినాను. IFTU యొక్క సహకారంతో ఈ జిల్లాలో కార్మిక వర్గానికి మరింత సేవ చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. నిజాయితీ కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి IFTUలో కామ్రేడ్ చైతన్య గారు చాలా సీనియర్, మీ అందరికీ కూడా తెలుసు. గత 40 సంవత్సరాల నుంచి వామపక్ష ఉద్యమంలో కానీ, అలాగే ట్రేడ్ యూనియన్లో పనిచేశారు. కార్మిక వర్గానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి చైతన్య గారు ఈరోజు IFTUలో చేరడం మాకు చాలా సంతోషం. అలాగే IFTUగా మేము ఆయన్ను సాధారణంగా కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. రానున్న కాలంలో కార్మిక వర్గానికి ఆయన అండగా నిలబడతాడని, అలాగే పోరాటాల్లో ముందుంటాడని కూడా మేము ఆశిస్తున్నాము. అందుకు IFTU వేదిక ఎంచుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. రానున్న కాలంలో మేమందరూ కూడా కలిసి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, అలాగే స్కీమ్ వర్కర్లందరికీ కూడా అనేక పోరాటాలు రూపొందించి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేయడానికి మేమందరూ కూడా కంకణం కట్టుకుంటామని చెప్పి, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన, అలాగే కార్మిక వర్గం పైన స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క పోరాటాలు ముందుకు తీసుకోవడానికి సమాయత్తమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీలంకతో T20 సిరీస్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకేలిలో జరిగిన
తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు 213 పరుగులు చేసింది. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనను శ్రీలంక ఆరంభించిన తీరు చూస్తే ఆ జట్టు గెలుపుపై ఎవరికీ సందేహాలు కలగవు. ఆ జట్టు స్కోరు 8 ఓవర్లకే 80 పరుగులు దాటింది. ఆ తర్వాత కూడా 14 ఓవర్లలో 140 పరుగులు చేసి విజయం దిశగా దూసుకుపోతున్నట్లుగా కనిపించింది. కానీ టీమిండియా బౌలర్ల కీలక సమయంలో రాణించడంతో శ్రీలంక అక్కడి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ చరిత్ అసలంక 0, మాజీ కెప్టెన్ దసున్ షనక 0 డకౌట్ కావడంతో లంక విజయావకాశాలు ప్రభావితం చేసింది. కుషాల్ పెరీరా 20, కమిందు మెండిస్ 12 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో పార్ట్ టైం బౌలర్ రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టడం విశేషం. హర్షదీప్ సింగ్ 2, ఆకర్ష్ పటేల్ 2, మహమ్మద్ సిరాజ్ 1, రవి బిస్టోయ్ 1 వికెట్ చేశారు. ఈ విజయంతో టీమిండియా 3 మ్యాచ్లలో టీ20 సిరీస్లో 1-0 తేడాతో ముంజంద వేసింది. దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో పసిడి ధరలు దాదాపు 5,000 రూపాయలు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 69,900గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 63,250గా ఉంది. ఇక వారం రోజుల క్రితం జూలై 21న ఈ ప్రాంతంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 67,800గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 73,970గా ఉంది. ఈ క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు వారం రోజుల్లో 4,970కి తగ్గగా 22 క్యారెట్ల పుత్తడి ధర 4,550 తగ్గింది. మరొక వైపు గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 7,000 రూపాయలు తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు కేజీ వెండి ధర ఢిల్లీలో 84,500 ఉండగా జూలై 21న ఇదే చోట 91,500గా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో అనేక మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన ప్రధాని. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్న మోదీ. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్టు పై చర్చ. పెదపూడి సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనపర్తి ఎమ్మెల్యే. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్న నల్లమూరి రామకృష్ణారెడ్డి. అభివృద్ధికి దమ్ముంటే కొడంగల్ బరిలో నిలవాలంటూ బండి సంజయ్ సవాల్. డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని హెచ్చరిక. ఓటమి కోరల్లోంచి గెలుపు బాటలోకి. శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం. 43 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చి నేడు స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.